నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక రాంబాబు ది హీరో. రచన వీరేశ్వరరావు మూలాగారు. ఈ కథను విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ శ్రోతలకు వినిపించటానికి సహృదయంతో అనుమతి ఇచ్చిన వీరేశ్వరరావు మూలాగారికి ధన్యవాదములు తెలుపుకుంటూ ఇక కథలోకి వెళితే, రాంబాబు గోదావరి జిల్లాలో పుట్టాడు. తండ్రి 100 ఎకరాల ఆసామి. రాంబాబు ఇంటర్ పాస్ అవగానే నేను సినిమా హీరోనవుతానని, పై చదువులు చదవనని భీష్మించుకున్నాడు. తండ్రి, ఈ గోల ఏమిట్రా, మన ఇంటా వంటా లేదని చెప్పినా వినలేదు. పాన్ ఇండియా హీరోనవుతానని అన్నాడు. తేడా వస్తే పాన్లు చుట్టుకుంటూ బతకాలి అని తండ్రి హెచ్చరించాడు. రాంబాబు వినలేదు. తన 6 ప్యాక్ బిల్డింగ్కి 5 ఎకరాలు కరిగించాడు. రైజింగ్ స్టార్ రాంబాబు నటించే నీ ఎంకమ్మ సినిమా టాగ్ లైన్ ఇది పక్కా మాస్ గురు అని తగిలించి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాడు రాంబాబు. రాంబాబు తండ్రి, మేనమామ నిర్మాతలుగా వ్యవహరించారు. సంగీతం వమన్ సమకూర్చాడు. వమన్ అంటే తమిళియన్ కాదు, మన తెలుగు వామనరావే. అలా పేరు మార్చుకున్నాడు. షూటింగ్ మొదలైంది. చెరువులో సాంగ్ షూట్ చేస్తున్నారు. అదే సాంగ్ చూడటానికి ఒక పాము వచ్చింది. బాబోయ్ పాము అని లావు హీరోయిన్ రాంబాబుని బల్లి గోడను అతుక్కున్నట్టు అతుక్కుంది. ఆ హీరోయిన్తో గట్టు ఎక్కేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. తర్వాత హీరోయిన్ చిన్న డైలాగ్కి టేక్లు కేకుల్లా తినేస్తుంది. డైరెక్టర్ గిరి కలగచేసుకున్నాడు. ఏమిటి, నా సర్వస్వం నీదే, డైలాగ్ చెప్పాలి. చెప్పలేకపోతుంది కన్నడ బామ అన్నాడు అసిస్టెంట్. నేనే పలకలేకపోతున్నా, ఆ పిల్ల ఏం చెబుతుంది అన్నాడు గిరి. కెమెరా పైనుండి కిందికి తీయి. చెప్పమ్మా, నాది నీదే అని డైరెక్టర్ చేశాడు గిరి. షాట్ ఓకే అయ్యేసరికి అసిస్టెంట్కి స్పృహ తప్పింది. నేను పెట్టింది పొలికేకరో, పొలిమేర దాటిందిరో అనే సాంగ్ టీజర్గా రిలీజ్ చేశాడు రాంబాబు. యూట్యూబ్లో 1,00,000 వ్యూస్ గ్యారంటీ అన్నాడు వమన్. యూట్యూబ్లో 100 మంది చూశారు సాంగ్ని. అందులో 90 మంది కనబడితే చావుకేక పెట్టిస్తామని కామెంట్ ఇన్బాక్స్లో పెట్టారు. కథ ప్రకారం 2 హీరోలు కావాలి. డ్యూయల్ రోల్ చేస్తానన్నాడు రాంబాబు. తాదూర కంతలేదు, మెడకో డోలు అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్ పరమేశం. మీకు రాంబాబు పొటెన్షియల్ తెలియదు, అందుకే అలా మాట్లాడుతున్నారు అన్నాడు డైరెక్టర్ గిరి. నీకు రాంబాబు అని ఎర్రిబాబు దొరకటంతో పుష్ప లెవెల్ అని కబుర్లు చెప్పి చెవులో పెద్ద పుష్పం పెట్టావు అని గొనుక్కున్నాడు పరమేశం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలన్ అందించాడు. సినిమా మధ్యలో ఉండగానే హీరోయిన్ కన్నడ హీరోతో అఫైర్ పెట్టుకుని తప్పుకుంది. అలా సినిమాకి ఖర్చు పెరిగింది. తర్వాత రాంబాబు డ్యూయల్ రోల్ చేసేటప్పుడు కాలు విరిగి 4 నెలలు రెస్ట్ తీసుకున్నాడు. డైరెక్టర్ గిరి కథను అమలాపురంలో మొదలుపెట్టి బ్యాంకాక్ దాకా తిప్పి మొత్తానికి 50 కోట్లతో కంప్లీట్ చేశాడు. కథ పెద్దగా లేదు. హలో బ్రదర్ని కొంచెం మార్చి కాస్త 2 అర్థాలు దట్టించి 2 ఐటెం సాంగులు కూరాడు. పైటేసా పాలకొల్లులో, రాటుదేలా రంగంలో ఐటెం సాంగ్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెడుతుందన్నాడు వమన్. ఈ లెవెల్ ఏమిటో అర్థం కాలేదు పరమేశానికి. రాంబాబు తొలిసారిగా ద్విపాత్రాభినయంతో నటించిన నీ ఎంకమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. 100 రోజులు గ్యారంటీ అన్నారు. హీరోయిన్ కూడా వచ్చిరాని తెలుగులో సినిమా గొప్ప షిట్ అవుతుంది అంది. షిట్ కాదమ్మా, హిట్ అంది యాంకర్. 100 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరిపోతుందని ఇంకొక ఆయన ఆశీర్వదించాడు. టీవీలో గెంతే డాన్సర్లు పైటేసే పాలకొల్లులో పాటకి స్టెప్పులేశారు. రాంబాబు సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. రాంబాబు సినిమాకి హిట్ టాక్ తెప్పించడానికి ఓ 10 మంది కుర్రాళ్ళకి డబ్బులు ఇచ్చి హిట్ సూపర్ డూపర్ చెప్పించాడు. నిజంగా డబ్బులు కొని చూసిన వాళ్ళకి సురసురా కాలింది. కొన్ని చోట్ల తెరచించారు, కొన్ని చోట్ల కుర్చీలు పాడు చేశారు, కొన్ని చోట్ల డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రేక్షకులు ధర్నా చేశారు. ఇంత స్పందన వస్తుందని రాంబాబు ఊహించలేదు. ఇలా అన్ని చోట్ల విపరీతమైన స్పందన రావటంతో ఒక ఆట చిత్రంగా మిగిలి 2 రోజులకే ఓటీటీలోకి వచ్చింది. రాంబాబు తండ్రికి 95లో 90 ఎకరాలు కరిగి 5 ఎకరాలు మిగిలాయి. బిజినెస్ బొక్కబోర్లా పడి పంపిణీదారులు ఎయిర్పోర్టులో కాపలా కాస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఎవరు కనిపడినా కొడదామని ఎదురు చూస్తున్నారు చెప్పాడు పరమేశం. అంత స్పందన, ఇంతకీ ఏమంటారు అన్నాడు గిరి నెత్తిమీద చేతులుంచుకుని. దీనినే డిజాస్టర్ అంటారు అన్నాడు పరమేశం. ఆ సినిమా తర్వాత రాంబాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
రాంబాబు సినిమా భోజ్పురిలో డబ్బింగ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వచ్చాయి. 5 ఏళ్ల తర్వాత రాంబాబు జిమ్ సెంటర్ పెట్టుకుని రియల్ ఎస్టేట్లో పార్ట్నర్గా రాణిస్తున్నాడు. పరమేశం రాంబాబుని పలకరించడానికి వచ్చాడు. మన సినిమా ఎందుకు పోయిందో అర్థం కాలేదు. మసాలాలు బాగానే ఉన్నాయే అడిగాడు రాంబాబు. మసాలాలు కాదు బాబు, విటమినులు ఉండాలి, అంటే కథ ఉండాలి, పరమేశం చెప్పాడు. రాంబాబుకి జ్ఞానోదయమైంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.